ఎప్పుడైతే ధ్యానం చేసి మనం 41 రోజులు ధ్యానాన్ని అవగతం చేసుకుంటామో ఏమవుతుంది? జీవితము నరకంగా ఉన్న జీవితము స్వర్గం అవుతుంది. ఉండే రోగాలు పోయి ఈ శరీరము దివ్యంగా తయారవుతుంది. మన జీవితంలోకి వెలుగు ప్రవేశిస్తుంది. వెలుగు చూడగా చూడగా 40 రోజులు చేసి ఆపేయమని చెప్పలేదు ఆయన. ఏంటి 10 రోజులు చేసి కాళ్ళ నొప్పులు పోయినాయి కదా ఆపేయమని చెప్పలే. ఏం చెప్పినాడు? చూడగా అంటే చూస్తూనే ఉండాలి నువ్వు. ఆఖరి శ్వాస అయ్యేంతరికి సాధన అయిపోయింది సిలబస్ అనుకోకూడదు. మనం ఏమనుకుంటాం? 20 సంవత్సరాలు అయిపోయింది చాలే. ఎప్పుడైతే అనుకున్నావో చాలే ఏమవుతుంది? మళ్ళీ వెలుగుపోయి అయ్యా అంతే మళ్ళీ స్టార్ట్ అవుతాయి పనులు. అవునా? 20 సంవత్సరాలు అసలు ఏం తినలేదు, కరోనా వచ్చింది. ఒరే హెల్త్కి ఖరాబ్ అవుతుందిరా, గుడ్డు తినరా, కోడి తినరా. అవును కదా, శరీరం ఉంటే కదా బాగుంటాము అని కోడి తిన్నాం. రెండోసారి ఏమవుతుంది? తెలిసి చేస్తే ఏమవుతుంది? తెలియక చేస్తే అజ్ఞానము, తెలిసి చేస్తే పాపము. ఏంటి? తెలియక చేస్తే అజ్ఞానము, తెలిసి చేస్తే పాపము. కారు కింద బాగుతాడో లేకపోతే ఏదో కోయించుకోవాలి. ఎందుకు? 20 సంవత్సరాలు తెలిసి తర్వాత దాన్ని వదిలేసి అజ్ఞానంలో వెళ్ళావు కాబట్టి శిక్ష కూడా అలాగే ఉంటుంది. వెలుగు ఒకసారి కనిపెడినాక దాన్ని వదలకూడదు. చూడగా చూడగా ఏమవుతుంది? రెండో లైన్ సూత్రం ఎరిగి వెలుగు చూడగా చూడగా పాపజాలమెల్లా రూపుమాయు. ఇప్పుడు సురేష్ అనేవాడు ఉన్నాడు. మీరు నన్ను ఎలా గుర్తుపట్టుకుంటున్నారు? ఈ రూపాన్ని చూసి గుర్తుపడుతున్నారు లేకపోతే ఇంకొక రకంగా గుర్తుపడతారా? రూపాన్ని చూసే, డ్రెస్ని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. డ్రెస్ని బట్టి నన్ను గుర్తుపట్టుకుంటున్నారా? బ్లూ డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు సురేషే అనుకుంటున్నారా? లేకపోతే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆవిడ రెడ్ షర్ట్ వేసాడు ఈయన మా ఆయన కాదు అంటాడా? అర్థమవుతుంది మీకు? బ్రహ్మంగారు మామూలు ఆయన కాదు, పత్రిజీ మామూలు ఆయన కాదు.